రాష్ట్రంలోని పొగాకు రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే పొగాకు వేలం కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించి పొగాకు వ్యాపారులు కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి రైతు తీసుకువచ్చే బేళ్లు అన్నీ కొనుగోలు చేసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇటీవల ఒంగోలులోని 2వ వేలం కేంద్రాన్ని 2 మంత్రులు 2 ఎమ్మెల్యేలు సందర్శించి కష్టాల్లో ఉన్న పొగాకు రైతులను ఆదుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో పొగాకు రైతుల దైన్య స్థితి గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విరివిగా కొనుగోలు జరిగేలా చూడాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి కేశంగ్ యాంగ్జమ్ సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి ఒంగోలు మొదటి వేలం కేంద్రంలో జరుగుతున్న పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు. హై గ్రేడు, మీడియం గ్రేడ్ పొగాకు కొనుగోళ్లు ఒక మాదిరిగా జరుగుతున్నాయని, లో గ్రేడ్ను వ్యాపారులు కంపెనీలు కొనుగోలు చేయకుండా వెనక్కు పంపిస్తున్నారని తెలియజేశారు. రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకునేలా చూడాలని విజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ అధికారులు పాల్గొన్నారు. అదే అర్థం అందుకని నేను ఖచ్చితంగా ఇక్కడ లాస్ కాకుండా ఖచ్చితంగా పోయిన సంవత్సరం వచ్చిన యావరేజ్ కన్నా కొద్దిగానే ఎక్కువ వచ్చే విధంగా ఐటీసీ దాని తర్వాత ఇతర ఓకే డేస్లో ఖచ్చితంగా ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే బయర్స్ ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యాయండి. లేబర్ ఖర్చులు ఎక్కువ, అన్ని ఖర్చులు ఎక్కువ అయినా కానీ కొన్నిసార్లు దగ్గర యావరేజ్గా 60 వరకు జరుగుతుంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 260 జరిగినా కానీ ఎక్కువ F1 F3 జరిగినా ఇంకా లో ట్రేడింగ్ ఇంకా We have the President, and let me assure you that the Tobacco Board is working very, very hard to ensure that the lot of stock which is there, which has not been picked up, will be picked up. We have already in deliberations, we have requested the traders yesterday also regarding this. I also want to actually congratulate Vishwashri on becoming the ED. I wish you all the best, and I'm sure you do a wonderful job. And of course, the MLA here is also very concerned about all the tobacco traders and the tobacco farmers and their plight, and he's concerned that their stock should be lifted. Tobacco Board is acutely aware of all this. My one request from the ministry, and that is why I was largely here, is request that whatever crop size is going to be determined after consultation with all the stakeholders and by doing a scientific analysis, I request all the brewers to please adhere to that. It is very difficult when crop size is already fixed, and then later on you have to increase because there is excess production. So, and this is one of the reasons I also think is the reason why your stocks are not being cooked up, because that excess weight. And secondly, unauthorized bonds which are there, that should be taken care of. So this is my thing. Wishing you all the best. Thank you for allowing me to witness this platform.